మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఖండించారు. నీ భాషకు తెలంగాణ ప్రజలు ఇలాంటి వ్యక్తిన తెలంగాణ రాష్ట్రానికి సీఎం అని సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పాలనలో ఎంత పట్టు ఉందో గత 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూస్తేనే తెలుస్తుందని విమర్శించారు. ఆయన దొంగ ముచ్చట్లు, కల్లబొలి మాటలు నమ్మలేని కొడంగల్ ప్రజల ఎమ్మెల్యేగా ఓడగొట్టింది నిజం కాదా అని దుయ్యబట్టారు వివేకానంద. కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకి తన యొక్క ప్రెస్ మీట్ ని పక్కదో పట్టించడానికి ఈ రకమైనటువంటి భాష, బజారు భాష మాట్లాడి, ఒక ఫుట్పాత్ భాష మాట్లాడి, అంటే ఎవరు కూడా రాజకీయ నాయకులు కూడా ఎవరు చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వినలేని రీతిలో మాట్లాడిన తీరు మరి సభ్య సమాజం అంతా చూసి అసహించుకునే సంగతిని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. చాలా క్లారిటీగా మీరిచ్చిన హామీలు ఏమైనాయి, మీరిచ్చిన హామీలు దేవుడు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎందుకు మీరు విఫలమవుతా ఉన్నారు, ఎందుకు మీరు కృష్ణా జలాల్లో సరైన నీటిని సాధించలేకపోతున్నారు, ఎందుకు మేము దాదాపు 80% 90% పూర్తి చేసిన ప్రాజెక్టులను ఎందుకు 2 సంవత్సరాలు పూర్తి చేయలేకపోతున్నారని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక, సమాధానం లేక ఈ రకమైన దుర్భుషలు ఆడడం మాత్రం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తూ ఉంది. దీని యొక్క పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉండబోతాయని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను.